ఈ కోతులు చల్లకుండా అడవిలో చెట్ల మీద తిరిగేది పోయి ఊర్ల పొంటి మోపు కాబట్టే ఊర్ల పొంటి ఒట్టిగా తిరుగుతాయా అంటే మళ్ళా ఇండ్లు వీకి పందిరేసులు పెట్టబట్టే ఆడికి ఆగినాయా ఇండ్ల జొరవాడి ఏది పడితే అది ఎత్తుకపోవుడు మనసులను ఖర్చులు పెడుతున్నాయి. ఇక మరి చేస్తున్న ఈ అంగడి సరిపోతలేదని ఎక్స్ట్రా హక్కులు ఏమన్నా కోరుకుందామని వచ్చిందో ఏమో కానీ ఏకంగా కోర్టుల జడ్జి సారు కూసినే కుర్చీనే కబ్జా పెట్టింది ఒక కోతి. చూడు రియాన్నో చూసిరా కోతి ఏడ కూసుందో. రే బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టు ఏకంగా జడ్జి సార్లు కూసునే బెంచ్ మీదనే ఎక్కి కూసుంది. వకీళ్ళున్నారని వణుకుతానా, జడ్జిలుంటే జడుచుకుంటానా అన్నట్టే ఎంత బిందాస్గా కూసుంది చూడు, భయం భక్తి లేకుండా. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు ఓటిది. అడికి ఆగిందా? ఎస్, ఇదే పవర్ సెంటర్, ఇదే నా కుర్చీ అన్నట్టు డైరెక్ట్గా జడ్జి సార్ కూర్చునే కుర్చీలనే కూర్చొని ఇయాలటి సెషన్ మొదలు పెడదామా అన్నట్టే ముంగటున్న కేసుల ఫైల్ కట్టను ఇప్పి మర్రేసే ప్రయత్నం కూడా చేసింది. మొన్న శనివారం నాడు జరిగింది ఇట్లా. అసలే అది కోతి, దాని తెరుగు పోతే ఊకుంటుందా, ఆయనతో ఏడ మీద పడుతుందో అని దాని తొవ్వలు అది పోయేదాకా గమ్మున చూసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకుంటా కూర్చున్నారు లోపటున్న వాళ్ళంతా. మరి వారణాసి సిటీలో మా కోతుల హక్కులకు రక్షణ కల్పించాలి, మాకు కూడా మనుషులతోటి సమానంగా భూమి మీద బతికే హక్కుందన్న సంగతి గుర్తించాలి అని అక్కడి జడ్జి సార్ ముంగట వాదనలు వినిపిద్దామని వచ్చిందా ఎట్లా ఈ కోతి అని అది పోయినాక నవ్వుకున్నారట అక్కడ ఉన్నోళ్ళంతా.